ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి సర్వకార్యజయానికి సహకరిస్తుంది. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి వస్త్రదానం, అన్నదానం, అలాగే మహాలక్ష్మి యొక్క స్త్రీ సూక్త విధానంతో కూడినటువంటి ఆధ్యాత్మిక పూజలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తాయి. జాతకరీత్యా శుక్రుడు యొక్క స్థితి బాగోలేనప్పుడు, గోచారీత్యా కూడా శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈరోజు చేపట్టేటువంటి మహాలక్ష్మి పూజ ద్వారా ఆ దోషాలు నివృత్తి కాబడతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. రాహు యొక్క ఇతి ఉంది కాబట్టి ఇది దోషాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు తొలగిపోతాయి. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేసేటువంటి పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. స్థిరాస్తి విషయాల్లో మంచి మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. సోదరులతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదల్ని ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కేతువు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, ఆకస్మిక ప్రతికూలత తగ్గుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని అభిషేకాది కార్యక్రమాలతో పసుపు పుష్పాలతో పూజించినట్లయితే శుభ వార్తలు వెంటనే వినగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర వాతావరణం వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి.
ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార దక్షత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొంతవరకు యోగిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో లోపాలని తట్టుకుని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా పొందగలుగుతారు. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విజయాలతో కూడినటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నూతన కార్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దూరమవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి
భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు కనకదారాస్తవంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు శ్రీ మహాలక్ష్మికి నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ప్రతి పనిని పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ విజయాలు మాత్రం చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని వేగవంతంగా అందుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహసోపేతమైన నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతను పెంపొందింపచేస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపారపరంగా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో చిరు ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మకేతు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. జనక మహారాజు గారిని నిగ్రహించి ఆ పిల్ల ఎవరు చేపట్టాలి తర్వాత నిర్ణయిద్దాం. ముందు జనకుణ్ణి యుద్ధంలో ఓడించి బందీకృతుణ్ణి చేయడమో సంహరించడమో చెయ్యాలి. కాబట్టి రండి అన్నారు. అలా ఉంటుంది విచిత్రం లోకం. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వచ్చారు. అందరూ కలిసి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వస్తే జనకుడు అంతఃపురంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. కొంతకాలానికి శరీరము ఏ సంభారములు ఉండడం చేత నిలబడుతుందో ఆ సంభారములు అయిపోయాయి అంతఃపురంలో. అంటే తిండి గింజల దగ్గర నుండి పూర్తయిపోయి. అప్పుడు ఎలా? బయటికెడితే రాజులు పట్టుకుంటారు, అంతఃపురంలో ఉంటే ప్రాణాలు పోతాయి, అన్నం లేదు కాబట్టి. అప్పుడు నేను దేవతలందరినీ ఉద్దేశించి తపస్సు చేశాను. అప్పుడు నేను అంత పెద్ద తపస్సు చేస్తే దేవతలందరూ కూడా దేవగణాం సర్వాం తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సుకి వాళ్ళు మెచ్చుకుని దేవగణములనన్నిటినీ కూడా నాకు బలంగా, నాకు తోడుగా నన్ను సమర్థించమని నా సైన్యంగా పంపించారు. పంపిస్తే నేను ఈ దేవగణాలన్నిటినీ తీసుకుని, ఈ సైన్యాన్ని తీసుకుని బయట విడిది చేసి ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాను. వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు. ఆ తర్వాత ఇది భూమి మీద ఉన్న రాజులతో సరిపోలేదు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చారు. దేవతలు కూడా ఎక్కువ పెట్టలేదు. హే బ్రహ్మన్, విశ్వామిత్ర,
ఈ శివధనస్సు ఇలాగే ఉంది, ఈ పిల్ల ఇలాగే ఉంది, మధ్యలో నేను ఎదురు చూస్తూ అలాగే ఉన్నాను. దేనికోసం? జనకుడు బయటపడ్డా. ఎవడు నరుడుగా ఉన్నాడో, ఎవడు నరుడిగా భూమి మీద తిరుగుతున్న పరబ్రహ్మమో వాడెత్తాలి. వాడు నేను పరబ్రహ్మమని అండవు. ఎందుకంటే వాడు నరుడిగా వచ్చాడు, అందుకే ఈమె నరకాంతగా వచ్చింది. లేకపోతే ఆమె నరకాంతగా ఎందుకు రావాలి? కాబట్టి నరుడిగా ఉన్నాడు కనుక నేను నరుణ్ణి అంటాడు, కానీ నేను పరబ్రహ్మాన్ని అండవు. కానీ ఎవరు పరమేశ్వర ధనస్సు ఎక్కువ పెడతాడో వాడే పరమేశ్వరుడు. కాబట్టి ఆ ధనస్సు ఎక్కువ పెట్టేవాడి కోసం ఎదురు చూస్తున్నాను. మంచిదే, ధనస్సు చూపించమని అడుగుతున్నారు మీరు, పిలిపిస్తాను, వచ్చేస్తుంది. ఎంతసేపు సైనికులు పట్టుకొచ్చేస్తారు ధనస్సుని. ఈ పిల్లాడు ఒకవేళ యస్య ధనుషో రామ కుర్యాద్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఒకవేళ నేను ఆ ధనస్సు తీసుకొచ్చిన తర్వాత పెట్టి మూత తీయండి చూస్తానంటాడుగా, పెట్టి మూత తీస్తాను. క్షత్రియుడు కదూ, సంతోషంగా ఉంటుంది. ఇలా చూసి వెళ్ళిపోతాడేంటి? ఓసారి ముట్టుకోనా అంటాడు, ముట్టుకున్నాక పట్టుకోనా అంటాడు, పట్టుకున్నాక ఎత్తనా అంటాడు, ఎత్తాక వింటినా అది విప్పి కట్టనా అంటాడు, కట్టాక సంధించనా అంటాడు. అంత ఓటి చేస్తే ఎంత ఎత్తి పొడిచాడో. యద్యస్య ధనుషో రామ కుర్యాత్ ఆరోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం. అది ఆయన సంతోషం. నా కూతురు అయోనిజాం, నా కూతురని నా భార్యకి నాకు పుట్టింది అనుకుంటున్నావేమో. అయోనిజాం అయోనిజ సీతాం, తన పేరు తాను పెట్టుకున్న పిల్ల. సీతాం దద్యాం దశరథేరహం, నేనిస్తా. అదేమిటయా మరి అంత స్వతంత్రాల్ని నువ్వు ఇవ్వడం ఏమిటి అంటే, నన్ను తండ్రిగా వరించింది కాబట్టి కన్యాదానం నేనే చేస్తాను. నా జన్మ సౌభాగ్యం కదూ, శ్రీ మహాలక్ష్మి నా ఇంట పుట్టింది. అందుకే సీతా కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, సీతా కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకాన్ని ఎవరు చదువుతారో ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యమే మంత్రంగా మారుతుంది పెళ్లిలో. అందుకే సీతా కళ్యాణ ఘట్టం చేసేటప్పుడు లోకంలో ఒక ఆచారం కూడా ఉంది. రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చెప్పిస్తుంటారు, ఇయం సీత మమ సుత అని. ఎందుకంటే అలా చెప్పి అలా చూసిన వాళ్ళకి రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. పెళ్లి కాని ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తారు తొందరలో, రామచంద్రమూర్తి లాంటి వరుడు వస్తాడు. రెండు, మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది కదండి అంటే రామచంద్రమూర్తిని నువ్వు పొందుతావు, అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం, పరమేశ్వరుణ్ణి చేరుతావు. అందుకే సీతారామ కళ్యాణం లోకంలో అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. కనుక అసలు యథార్థంగా చెప్పాలంటే శ్రీరామ నవమి నాడు మకుటధారణ సర్గ చదవమనుంది శాస్త్రంలో. శ్రీరామనవమి నాడు తెల్లవారుజామున లేచి పూర్ణోపవాసం, ఆ రోజున అన్నం తినకూడదు. దేవాలయాల ముందు నిలబడి భజన చేసి ఆ రోజు మధ్యాహ్నం అందరూ కలిసి సీతారామచంద్ర ప్రభువు యొక్క పూజ చేసి సాయంకాలం దేవాలయంలో కాస్త సంస్కృత భాషా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామాయణంలోంచి మకుటధారణ సర్గ చదువుతారంటే రామచంద్రమూర్తికి కిరీటం పెట్టిన ఘట్టం ఉంది, ఆ ఘట్టాన్ని చదువుతారు. చాలా పెద్ద కష్టంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మకుటధారణ సర్గ పారాయణ చేసిన 3 రోజుల్లో బయటకు వచ్చేసాడంటే కష్టంలోంచి బయటపడిపోయాడు. మకుటధారణ సర్గ అంత గొప్పది. అందుకే మిగిలిన పట్టాభిషేకాలకంత విశేషంగా చేయరు. గోవింద పట్టాభిషేకం ఉంది కానీ ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క రామ పట్టాభిషేకం చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? రామ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ కిరీటాలు చూసి ఆ కిరీటాలని వశిష్ఠ మహర్షి పెట్టారు. ఆ కిరీటాన్ని ఎత్తి తీసుకెళ్ళి రామచంద్రమూర్తి తల మీద పెడుతుండగా ఎవరు చూస్తారో వాళ్ళకి వస్తున్న కష్టాలు కూడా తొలగుతాయి అంటారు. ఆ మకుట ధారణ అంత గొప్పది. కనుక ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ ధనస్సుని కానీ పిల్లవాడు ఎక్కువ పెడితే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం, దశరథుని కొడుకి పిల్లాడికి ఇస్తాను అని వెంటనే ఓ నవ్వు నవ్వి అన్నాడు. క్వగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణ సమాయోగే వేపనే తొలనేపివా. ఆ మనుష్యుడు దశరథ కుమారుడు, ఈ పిల్లవాడా ఎక్కువ పెట్టేది? దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఎక్కువ పెట్టలేకపోయారు.
కడుపులో ఆలోచన వేరు, నరుడు ఎక్కువ పెట్టాలి. కానీ ఒక పక్క ఎంత చిన్నతనం చేశాడో చూడండి. దేవతలే చేయలేదు, నరుడు ఏం చేస్తాడు? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక మనుష్యుడు ఏమి ఎక్కువ పెడతాడయా? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే ఏం మాటలేమిటి? దాన్ని పట్టుకుని ఎత్తి పెట్టాలి. నించోపెట్టి దాన్ని అలాగే పట్టుకుని వంగాలి. వంగి కింద కట్టినటువంటి తాడు విప్పాలి. విప్పి ఆ పైకి వెయ్యాలి. వేసి ముడి వెయ్యాలి. ముడి వేసి ఆ వింటినారిని ఆకర్ణాంతం లాగాలి టంకారానికి. అలా చేయగలడా? అంత శివధనస్సునెత్తి పట్టగలడా? పగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపి. ఎంత ఎత్తి పొడిచాడు! త్రికాల వీధి అన్నీ తెలుసున్నవాడు. ఆయన ముందే చెప్పాడు, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాః అన్నాడు. నాకు తెలుసు రాముడెవరో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయనకి తెలుసు. బయటపడ్డాడనుకోండి, నీ మోహన్ నీకేం తెలుసు, ఇతను ఎత్తగలడం అన్నాడు అనుకోండి. గురువుగారు ఎత్తితే పిల్లనిస్తానంటున్నారు, మనకెందుకండి, మా నాన్నగారు కూడా వచ్చాక చూద్దాం అంటాడు. అందుకని గురువుగా తన గాంభీర్యం కాబట్టి అలాగే కూర్చుని మంచిది, ఏది ఆ ధనస్సు చూపించు అన్నాడు. ఏమీ అనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. వెంటనే 5,000 మంది బలిష్టమైనటువంటి వారు, బాగా పొడగరులైనటువంటి వారిని సైనికుల్ని పిలిచాడు. 5,000 మంది సైనికులు మంజూషని తోసుకొచ్చారు. మంజూష అంటే పెట్టె. అందులో ఉంది 8 చక్రముల పెట్టె అని రాశారు వాల్మీకి మహర్షి. అందులో పెట్టారు శివధనస్సుని. అంత 8 చక్రముల పెట్టెలో పెట్టిన 5,000 మంది కలిసి ఆ ధనస్సుని ఎత్తి పట్టరాలేరు. అందుకని బరువైన దానికి పద్ధతి ఏమిటంటే చక్రాలు పెట్టిన బండి మీద పెట్టి తోసేయడమే. పోని ఒకడో ఇద్దరో తోయడం కాదు, దాన్ని 5,000 మంది బలిష్ఠులైన వారు తొయ్యాలి ఆ బండిని. అంటే ఎంత బరువైనటువంటి ధనస్సో, ఎంత దివ్యమైన ధనస్సో చూడండి. అంటే అసలు ఆ ధనస్సు ఎత్తి పెట్టడానికి లౌకికమైన బలం చాలదు, తెలిసిపోట్లా. అది నరుడు ఎత్తేది కాదది. అది ఎంతటి బలవంతుడు ఎత్తడు. దాన్ని ఎత్తడం అంటే ఎవరి చేతి స్పర్శ తగిలితే అది పైకి లేస్తుందో, ఎవడు నిలబెట్టగలడో, అది ముట్టుకోవడానికి అర్హత ఉన్నవాడో వాడే ఎత్తగలడు. అది పరబ్రహ్మము ముట్టుకుంటే పైకి లేస్తుంది. కానీ పరబ్రహ్మాన్ని అంటాడా రాముడు? అనడు, నరుణ్ణి అంటాడు. అది కథ. అంత గంభీరంగా అల్లారు, అంత గొప్పగా వచ్చింది, అంత ఉద్విగ్నత, అంత గాంభీర్యం సంతరించుకుంది సీతాకళ్యాణ ఘట్టం. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ పెట్టె తీసుకొచ్చిన తర్వాత ఇలా చూశారు. చూసి విశ్వామిత్రస్తు ధర్మాత్మ, ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడి వంక ఇలా చూసి వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. రామ ఎక్కుపెట్టు అనలేదు. ఎంత గాంభీర్యమో! మొదట ఏ మాట అన్నాడో, ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజవు అన్నాడు కదూ. ఇప్పుడు కూడా అంతే. వత్సరామ ధనుష్పస్య, లోపల ఎంత సంతోషమో! నా శిష్యుడిగా ఉన్నవాడు పరబ్రహ్మం, ఆ పరమేశ్వరుడు శిష్యరికం చేస్తున్నాడు, కాళ్ళు పడుతున్నాడు. నన్ను పక్కన నించుని శిష్యరు కింకరౌ సంపస్థితవు అంటున్నాడు నరుడిగా ఉండి. నా ఆజ్ఞ మేరకి కదులుతాడు ఇప్పుడు అని. వత్స, ఎంత ప్రేమో తన శిష్యుడి మీద గురువుకి. రామ ధనుప్పస్య, చూడ ధనస్సోసారి, ఇది రాఘవమబ్రవీత్, అంతే అన్నాడు. ఎక్కుపెట్టు, దాన్ని వింటినారి కట్టు, ఏదో లాగు, ఏమీ అనలేదు. అడిగింది ఎవరిని? రాముడిని అడిగాడు. రాముడు వెళ్ళి ఆ పెట్టె మూత తీశాడు. ఆయన ఎంత చమత్కారం! ఆయన ఎక్కడా బయటపడ్డా. పెట్టి మూత తీసి ఆయన ఇలా చూశాడు. చూసి విశ్వామిత్రుడి వంక తిరిగి, హే బ్రహ్మన్, నేను ఈ ధనస్సు వంక చూశాను. ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తారా? ముట్టుకోనా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమీ అనలేదు. ఎక్కుపెట్టు అని నోటితో ఏమీ అనలేదు. బాఢం అన్నాడు. బాఢం ఇత్యేవ రాజన్ ముని
ఇద్దరూ కూడా ఒకేసారి బాఢం అంటే అనుమతించాను అన్నాడంతే. అంటే గురువుగారి యొక్క అంగీకారం ఉంటే తప్ప ఆయన ముట్టుకోడు. గురువుగారి అనుమతి అంటే విశ్వామిత్రుడి నోటి వెంట ఎక్కుపెట్టో అన్నాడు అనుకోండి బ్రహ్మర్షి, ఆయన నోటి మాట ఉత్తినైపోతుందా? అయిపోతుందంతే. ఆ ధనస్సు లేవలసిందే. బ్రహ్మర్షి నోటి వాక్కు, ఆయన మాటే అస్త్రం. అంతటి తపోధనుడు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెడదాం అనుకుంటున్నారంటే ఏమిరా పిల్ల మీద కాంక్ష పుట్టిందా, మీ నాన్నని అడగక్కర్లేదా అనొచ్చు విశ్వామిత్రుడు. క్షత్రియుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. కాబట్టి ఆయన అన్నాడు, హే బ్రహ్మన్, గురువుగారు ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను. వెంటనే ఆయన అన్నాడు బాఢం, అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు. అన్నాడంతే. ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలా అమ్మో అని వచ్చేస్తాడు, అంతేగా పెట్టి మూతట్టేస్తారు, వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు. అందరూ 5,000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు. ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాసదధను తత్తద్ధంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసిలా నిలబెట్టాడు. అలా నోళ్ళు తెరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం, ఇంటినారి లాగడం, అది మధ్యలోకి 2 ముక్కల కింద విరిగిపోవడం అయిపోయింది. పెద్ద మెరుపు మెసి పిడుగుపడినట్టయి అంతఃపురం అంతా కదిలిపోయింది. ఆ చప్పుడికి, ఆ ధ్వనికి, ఆ కాంతికి అక్కడున్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. 4 నిలబడ్డవాళ్ళు. 1 రాముడు, 2 లక్ష్మణుడు, 3 విశ్వామిత్రుడు, 4 జనకుడు. వీళ్ళు 4. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు, ఎక్కడో నరుడి రూపంలో ఉన్నాడని వెతుకుతున్నాడు. చూశాడంతే, పరవశించిపోయి అబ్బా ఇన్నాళ్ళకి నా అల్లుడు దొరికాడు, శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగిన వాడు దొరికాడు. అంతే. విశ్వామిత్ర మహర్షి వంక చూసి అత్యద్భుతం అచింత్యచ అతర్కితమిదమ్యా అన్నాడు. ఇది అత్యద్భుతం, నేను ఊహించలేదు. ఏమిటి అసలు రహస్యం? నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మం తెలుస్తున్నాడు, కనబడ్డాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నా గురువు ఆజ్ఞాపించాడు, చూడమన్నాడు, ఎక్కువ పెట్టమన్నాడు, ఎక్కువ పెట్టాను, అంతవరకే. పిల్లని స్వీకరించడం భార్యగా నా చిత్తం కాదు, మా తండ్రి చెప్పాలి, అది ఆయన ధర్మం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వారం అనుకూలత కార్యసిద్ధి ఈ అంశానికి స్వాగతం. ఆదివారం నాడు ఏ కార్యక్రమాలు చేయవచ్చు, ఏ కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి సంపూర్ణమైన సత్ఫలితాల్ని ప్రసాదిస్తాయి. అలాగే ఆదివారం చేయదగినటువంటి ప్రధానమైన పనులు ఉద్యోగ సంబంధమైన అంశాలు. ఎందుకంటే ఆదివారానికి ప్రభువు సూర్యుడు. ఆత్మా ప్రభావ శక్తిశ్చ. తన సంబంధమైన సొంత పనులు ఆదివారం నాడు చేసుకుంటే మంచిది. వ్యక్తిగతమైన పనులన్నీ ఆదివారం నాడు చేసుకోవటం ద్వారా ఆత్మశక్తి, సంతృప్తి, ధైర్యము, ఉత్సాహము, తన మీద తనకి విశ్వాసం పెరుగుతుంది. అలాగే పరిపాలనా సంబంధమైనటువంటి రాజ్యాభిషేకము, సమస్తమైన మంగళ కార్యక్రమాలు ప్రారంభించడానికి, మంగళ కార్యక్రమాలు చేయటం కంటే కూడా కార్యక్రమ ఆరంభం పనికొస్తుంది. సేవ అంటే ప్రధానంగా ఉద్యోగం చేసుకోవటానికి, అంటే ఉద్యోగ ఆరంభం. మనకు సెలవు దినమైనప్పటికీ కూడా ఆ రోజున పెద్దవారిని కలిసి నమస్కారం చేసి అనుజ్ఞ తీసుకొని వస్తే బాగుంటుంది. అలాగే ప్రయాణాలు, అస్త్రకర్మలు అంటే ఆయుధపు పనులు, రక్షణ సంబంధమైనటువంటి అంశాలు, ఔషధ సేవ, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఆరోగ్య సంబంధమైనటువంటి పరీక్షలు, ఇవన్నీ ఆదివారం నాడు సహకరిస్తాయి. యుద్ధ సంబంధమైన, అలాగే దౌత్య సంబంధమైన, ధాన్య సంబంధమైన, వ్యవసాయ సంబంధమైన అంశాలు ఈ పనులు ప్రారంభించడానికి సహకరిస్తుంది అని నారద సంహిత తెలియజేస్తోంది. అది ఏ విధంగా ఉంటే నృపాభిషేక మాంగళ్య సేవా యాన అస్త్రకర్మయత్ ఔషధ హవన ధాన్యాది
విధేయం రవివాసరే. ఈ పనులు ఇప్పటిదాకా చెప్పిన పనులన్నీ కూడా శాస్త్రరీత్యా ఆదివారం నాడు చేస్తే సత్ఫలితాలు మరింతగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన పనులు ప్రారంభం చేస్తే, అలాగే సూర్య ఆరాధన చేస్తే, ఆరోగ్యం కోసం చైతన్యం కోసం చేసేటటువంటి పనుల్లో ఎన్నాళ్ళుగానో ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నాకు బాగా కలిసి వచ్చేటటువంటి అంశం, ఈ పని చేస్తే సత్ఫలితం వస్తుంది అనుకున్న ముఖ్యమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ భానువారం నాడు ప్రారంభం చేస్తే అవి ప్రకాశిస్తాయి, ఎంతో కాలం మనకి కార్యసిద్ధినిచ్చే విధంగా కాపాడుతూ ఉంటాయి. సూర్యారాధన, అలాగే అర్క పుష్పములతో సూర్యుడిని ఆరాధించడం, జిల్లేడు పూలతో సూర్యారాధన చేయటం, సూర్య నమస్కారం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు. ఈ సూర్య గాయత్రిని చదువుకున్న ఆరోగ్యం కోసం వేదంలో చిన్న మంత్రం ఉంది, ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఈ నామాన్ని 108 సార్లు అనుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో కూడిన ఆరోగ్యం సిద్ధిస్తుంది. రేపటి సింహస్థ కార్యక్రమంలో ఆదివారం నాడు జన్మించిన వారి శుభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, అదృష్ట ప్రాప్తికి వారు చేపట్టవలసినటువంటి ప్రక్రియలు ఏంటి, ఈ అంశాన్ని పరిశీలించేద్దాం. శుభ నక్షత్రం అంశంలో ఈ రోజున ప్రధానంగా ఆచరించదగినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్లయితే, శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి వారం, అందులో శుక్లపక్షం, త్రయోదశి, హస్తానక్షత్రం, హర్షణ యోగం. ఈ రోజున ఐశ్వర్యాన్ని పొందటం కోసమై లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేస్తే, తెల్ల పుష్పాలతో కనుక అర్చిస్తే పరిపూర్ణమైనటువంటి శుభయోగం వస్తుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీం మహాలక్ష్మి నమః ఈ నామాన్ని ఉచ్చరిస్తూ లక్ష్మీ ఆరాధన చేయటం, ప్రధానంగా సాయంకాలం నాడు ప్రదోషంలో లక్ష్మీ దీపాన్ని అమ్మవారి దగ్గర వెలిగించడం. శుక్రవారం నాడు ప్రదోషంలో చేసేటటువంటి దీపారాధనకి, ఆవునేది దీపారాధనకి లక్ష్మీ దీపం అనే పేరు. ఐశ్వర్య సిద్ధి కోసమై ప్రతి గృహంలో శుక్రవారం సాయంత్రం చేసేటటువంటి ప్రదోష దీపం పరిపూర్ణమైనటువంటి సంపదని ప్రసాదిస్తుంది. రేపటి విశేషాన్ని పరిశీలించినట్లయితే, శనివారము శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి. ప్రధానంగా లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించటానికి అనుకూలమైనటువంటి వారం. ఈ జయంతి నాడు చందనంతో లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించడం, అలాగే తులసి దళాలతో పూజించడం, పానకం వడపప్పు ప్రధానంగా నైవేద్యంగా సమర్పించడం, అలాగే పాయసాన్ని నివేదన చేయటం, ధూపం వేయటం లక్ష్మీ నృసింహ అనుగ్రహానికి ప్రత్యేకగా ఉన్నది. అలాగే ఆరోగ్య సిద్ధి, ధైర్యం, విజయం, ఉత్సాహం, భయం పోవాలంటే లక్ష్మీ నృసింహ ఆరాధన చాలా మంచిది. ఇంట్లో గొడవలు అవుతున్నా, మనసులో అశాంతి ఉన్నా, ఈ శనివారం చతుర్దశి ఘడియల్లో పూర్ణిమ ముందు లక్ష్మీ నృసింహ జయంతి నాడు లక్ష్మీ నృసింహ ఆరాధన ఎంతగానో మనకి ఉపకరిస్తుంది. లక్ష్మీ నృసింహ ఆరాధన వజ్రయోగంలో చేస్తే వజ్ర సంకల్పం, వజ్ర సిద్ధి, పరిపూర్ణమైన విజయం సంప్రాప్తిస్తుంది. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు నోములు వ్రతాలు ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీతత్వంతో విరాజిల్లటానికి గృహంలో మహిళామణులు ఎవరైనా సరే సంపద శుక్రవారపు నోమును ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఈ సంపద శుక్రవారపు నోమును ఆచరించాల్సిన విధి విధానాన్ని మనం పరిశీలించినట్లయితే, గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక ముత్తైదువను ఇంటికి పిలిచి, ఆ ముత్తైదువకు చక్కగా కుంకుమ బొట్టు పెట్టి, ఆ ముత్తైదువ కాళ్లకు పసుపు రాయాలి. ఈ విధంగా 3 సంవత్సరాల పాటు సంపద శుక్రవారపు నోమును ఆచరించాలి. 3 సంవత్సరాలు పూర్తి కాగానే ఉద్యాపన సమయంలో
5గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి ఆ 5గురు ముత్తైదువులకు కూడా చక్కగా కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళకి చీర, రవిక వస్త్రము, రకరకాల ఫలాలు వీటన్నిటినీ వాయినంగా ఇచ్చినట్లయితే ఈ సంపద శుక్రవారపు నోము పూర్తవుతుంది. ఎవరైనా సరే గృహంలో కుటుంబ సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే, రకరకాల జీవనోపాధుల ద్వారా ధన సమృద్ధిని సిద్ధింపజేసుకోవాలంటే గృహంలో మహిళామణులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్ష వీక్షణాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ విధంగా సంపద శుక్రవారపు నోమును ఆచరించాలి. అలాగే సహజ సిద్ధంగా దైనందిన జీవితంలో చదువు, తెలివితేటలు అన్నీ ఉన్నా సరే గృహంలో సభ్యులు అభివృద్ధి అవ్వటంలో ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో, అదేవిధంగా రావలసిన బాకీలు సకాలంలో రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో, ధన నష్టం సంభవించిన తరుణంలో, రుణ బాధలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఈ సమస్యలన్నిటినీ అధిగమించటానికి, కుటుంబ సభ్యుల సర్వతోముఖాభివృద్ధికి గృహంలో మహిళామణులు ఆపదలేని ఆదివారపు నోమును కూడా ఆచరించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ ఆపదలేని ఆదివారపు నోము సందర్భంగా గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ప్రతి ఆదివారం నాడు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని, సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో పూజించి, సూర్య భగవానుడికి ప్రీతి కలిగించే విధంగా ఆవు నెయ్యితో బెల్లం పొంగల్ని తయారు చేసి ఒక అరటి ఆకులో ఆ బెల్లం పొంగల్ని ఉంచి సూర్య భగవానుడికి నివేదించాలి. అలా సూర్య భగవానుడికి నివేదించినటువంటి బెల్లం పొంగలిని ఎవరైనా వివాహం కాని కన్యకు వాయినంగా ఇవ్వాలి. ఈ విధంగా వరుసగా 12 ఆదివారాలు చేయాలి. 12 ఆదివారాలు వివాహం కానిటువంటి కన్యకు ఎవరికైనా సరే ఆ విధంగా బెల్లం పొంగలిని వాయినం ఇచ్చిన తర్వాత 13వ ఆదివారం నాడు సూర్య భగవానుడిని పూజించి 26 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి ఆ 26 మంది ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి వాళ్లకు బొట్టు పెట్టి వాళ్లకు చక్కగా రవిక వస్త్రాన్ని వాయినంతో సహా ఇవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆపద ఆదివారపు నోము పూర్తవుతుంది. అంటే దైనందిన జీవితంలో ఎటువంటి ఆపదలు సంభవించకుండా ఉండటానికి, అకస్మాత్తుగా సంభవించే ఆపదల నుండి బయటపడి చక్కటి శుభ ఫలితాలను పొందటానికి రకరకాల మార్గాలలో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, రుణ బాధల నుండి సులభంగా బయటపడటానికి గృహంలో మహిళామణులు ఈ ఆపదలేని ఆదివారపు నోమును ఆచరించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల మహిళామణులందరూ కూడా సంపద శుక్రవారపు నోమును ఆచరిస్తూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటం ద్వారా, ఆపదలేని ఆదివారపు నోమును ఆచరిస్తూ సూర్య భగవానుడిని పూజించటం ద్వారా సకల శుభాలను పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో కుటుంబంలో సభ్యులందరూ కూడా సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన నెల సంక్రమణ దీపపు నోమును గురించి, దాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో ఆ విధి విధానాలను గురించి, దాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ విశేషాంశాలన్నిటి గురించి పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి కోసం నరసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి వారిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చిత్రమైన ఈ జగత్తులో విచిత్రవంతమైన బుద్ధిజీవి మానవుడు. తాను అనుక్షణం కూడా సంపాదనా తత్వంలో అభివృద్ధిని సాధించడానికి వివిధ రకాలైన వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ వ్యాపార సంస్థల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి లాభదాయకవంతమైన ప్రభావం రావడానికి ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాడు. అదృష్ట ప్రభావరీత్యా, గ్రహచార రీత్యా వ్యాపారం కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా వాస్తు శాస్త్రరీత్యా దోషం ఉన్నప్పుడు హఠాత్తుగా విషవలయంలో కొట్టుమిట్టాల్సిన పరిస్థితి ఎంతగానో ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత వ్యాపార సంస్థలు, దుకాణదారులు తప్పనిసరిగా
వాస్తు శాస్త్రరీత్యా పాటించదగినటువంటి ముఖ్యమైనటువంటి వాస్తు నియమాలు చాలా ఉన్నాయి. ఏ వ్యాపారస్తులు ఎటువైపు సింహద్వారం ఉన్ని ఆ యొక్క దుకాణాన్ని తెరిచినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. బంగారం, వెండి, స్త్రీలకు సంబంధించిన విలాస వస్తువులు విక్రయించేటువంటి దుకాణాలు తప్పనిసరిగా దక్షిణం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ ముఖద్వారం గనక ఉన్నట్లయితే ఆ వ్యాపారం చాలా చక్కగా కొనసాగుతున్నట్టుగా వాస్తుశాస్త్రరీత్యా రుజువైంది. మోటారు భాగాలు, స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి దుకాణాలు దక్షిణాభిముఖంగా ఉంటే చాలా శుభకరంగా సాగుతూనే ఉన్నాయి. వ్యాపారస్తులు దుకాణంలో నైరుతి మూల ఉత్తరాభిముఖంగా కానీ తూర్పు లేక ఈశాన్య మూలకు ఎదురుగా కానీ కూర్చోవాలి. కూర్చునేటువంటి విషయంలో కూడా వాస్తు పాటించాలి. దుకాణంలో దక్షిణం, పడమర, తూర్పు దిశల్లో ఖాళీ బాగా ఉండటానికి ప్రయత్నించడం చాలా మంచిది. తొందరగా అమ్మవలసినటువంటి సామాన్లను వాయవ్య మూలలో పెట్టుకోవాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటాయి, అవి అమ్ముడుపోకపోతే నష్టపోతాం. అటువంటి సామాన్లను ఎక్కువగా వాయువ్య దిశలో పెట్టడం మంచిది. ఇలా చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయి. దుకాణపు ఈశాన్య మూలలో పూజా స్థానం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. దైవం తూర్పు లేక పశ్చిమాభిముఖంగా ఉండాలి. దేవతా ప్రతిమలను ఉత్తరాభిముఖంగా మాత్రం ఉంచకూడదు. హనుమంతుని ప్రతిమ నైరుతి ముఖంగా ఉంటే ఉత్తమంగా ఉంటుంది. దైవ మందిరం దగ్గర నీటి కుండను ఉంచడంలో తప్పు లేదు. ఈ దుకాణంలో ఉండవలసినటువంటి పూజా మందిర వ్యవహారం ఇదంతా కూడా. ఆంజనేయ స్వామి నైరుతి మూలలో చూస్తున్నట్టుగా కనిపించాలి. అంటే మీరు అక్కడ అమర్చినటువంటి విధి విధానంలో నైరుతి చూస్తున్నట్టుగా ఆ చిన్న విగ్రహాన్ని ఉంచుతారన్నమాట. దుకాణం ద్వారానికి బయట లోపల కూడా వినాయకుని యొక్క స్టిక్కర్స్ అతికించడం చాలా మంచిది. దుకాణానికి కావలసినటువంటి ఫర్నిచర్స్ ఉంటాయి, వాటిని చెక్కతోనే చేయించాలి. మామిడి కర్ర కానీ బాగా పాతదైపోయిన చెక్కను కానీ ఇందుకు వాడకూడదు. ఆకర్షణీయంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కౌంటర్ను గుండ్రంగా కానీ వంపులుగా వంకర టింకరలుగా ఉండేలా చేయిస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా కౌంటర్స్ అనేటువంటివి వంకర టింకరగా ఉండకూడదు. ఆకర్షణీయంగా ఉండాలని చెప్పేసి వెళ్తే వాస్తుశాస్త్రరీత్యా అది తప్పు అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కౌంటర్ ఎప్పుడూ కూడా సమకోణంగానే ఉండాలి సుమా. క్యాష్ కౌంటర్ దక్షిణం వైపు గోడకు ఆనుకొని ఉండాలి. అది ఉత్తరం వైపుకు తెరుచుకునేటట్టుగా కూడా ఉండొచ్చు, లేకపోతే తూర్పు వైపుకు తెరుచుకునేటట్టుగా పడమర వైపున ఏర్పాటు చేసుకోవచ్చు. నేటి వాస్తు సందేహాన్ని గనక మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు నివాసం ఉన్నటువంటి ఆ యొక్క గృహ యజమానికి సంబంధించి వాళ్ళ యొక్క కుమారులు కానీ కుమార్తె కానీ దక్షిణం వైపున గనక స్థలం కానీ అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కొనాలి అని చెప్పేసి అనుకుంటే వాస్తు శాస్త్రరీత్యా చాలా దోషం. అదే గనక దక్షిణం వైపున ఒక బజారు దాటి మధ్యలో రోడ్లు వచ్చి అటువైపు గనక కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఆనుకొని ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ స్థలాలు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదు సుమా. అదే స్థలాన్ని వేరొక పేరు, వాళ్ళ అమ్మాయి పేరు, వాళ్ళ అల్లుడు పేరు ఇట్లా కొనుక్కోవటంలో తప్పు లేదు కదా అని చెప్పేసి భావించడానికి వీల్లేదు. ఎప్పుడూ కూడాను ఇంటి యజమానికి సంబంధించి పెండ్లైనటువంటి ఆడపిల్ల, రక్త సంబంధీకులు
ఆ ఇంటిని ఆనుకొని దక్షిణం వైపున ఉండకూడదు. లేనిపోని అగచాట్లు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఆర్థిక సమస్యలు తొలగటానికి పాటించాల్సిన ముఖ్య నియమం ఏమిటి? తీవ్రమైన ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? సమయానికి ధనం సర్దుబాటు కావటం లేదా? అయితే ఈ చిన్న సులభమైన ప్రక్రియను ఆచరించి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోండి. గురువారం నాడు అరటి చెట్టుకి పసుపు కొమ్ము కట్టిన పసుపు రంగు దారాన్ని కట్టాలి. అరటి చెట్టు సమక్షంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అరటి చెట్టుకు ఉడికించిన శనగల్ని నివేదన చేసి ప్రసాదంగా నలుగురికి పంచాలి. ఇలా చేసినట్లయితే తీవ్రమైన ఆర్థిక సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.